శంకరుని భార్య అమ్మవారు పార్వతమ్మనే దేవాల దేవతకు వస్తున్నది త్రియేట మార్గమైన నరురాజులకు వస్తున్నది ఏట మార్గమైన త్రియేట మార్గాల కన్నా వెళ్ళిపోతానంటున్నాడు జంగమయ్యా. త్రియేట మార్గానికి వెళ్ళిపోవాలంటే ఇలనాటికైనా అలనాటికైనా మగవాళ్ళు ఇల్లు వెళ్ళిపోవాలంటే ఇల్లాలి దీవనాటి ఉండాలి. కడప దాటిపోతున్నాగా కన్న తల్లి దీవనాటి ఉండాలి. అడవిల్ల దీవెన అడుగు దాటబోదు కదా. అమ్మవారు పార్వతమ్మ దగ్గర దీవనాథ తీసుకుంటారని చెప్పి పరమశివుడు జంగమయ్యా పార్వతమ్మ ఉండేటి పర్ణశాలకు వచ్చిన జంగమయ్యా. మామ పార్వతమ్మ నేను త్రియేట మార్గానికంటే వెళ్ళిపోతున్నా దీవించి దీవెనాథి పెట్టవే. సర్వదేవతలు మొత్తం ఏకమైన విధమైపోతున్నది. మా పురుషులు విడిపోయినట్టుకుంటే సర్వదేవతలు మొత్తం విడిపోయిన విధమైపోతున్నది. నాదా కాశీకి పోయిన నీ కోసి పట్టుకొని వస్తున్నాడు. వెళ్ళిపోతున్న అడవి లోపల ఆడవాళ్ళు ఎంబడి ఉన్నట్టుకుంటే అన్నం లేని చోట ఆకలి అవుతున్నాయి, నీళ్లు లేని చోట దూపలు అవుతున్నాయి బామా అని చెప్పి ఆ యొక్క సరే మంచి అని చెప్పింది. అష్టకంకణాల చేతులు దీవించి దేవనాథి పెట్టి క్షేమాన వెళ్ళిపోయి లాభన రమ్మన్నప్పుడే ఆ యొక్క శివజంగమయ్య నందిలకెళ్ళి అందమైన నందిని తీసుకుని వచ్చిన నంది 4 కాళ్ళు గడిగిన నంది మెడ లోపల నాగబిడి గంట కట్టి ఆడలేడు జంగమయ్య వచ్చినప్పుడైనా భూమి భూమండలం లోపల కలియుగాల కన్నా ముందు పుట్టింది కదలి కాంచాల మర్రి, కదలి కాంచాల మర్రి కింద కన్య కోయిల పుట్ట ఉన్నది. కన్య కోయిల పుట్ట లోపల పట్టభద్రుడు అన్నంగా 12 శిరసుట ప్రతాపి నాగన్నడే. అన్నాడు నాగన్న హస్తం లోపల పిండ రూపం ఏర్పడి పుట్ట లోపల అందమ ఏర్పడి కొట్టుకొని
నమస్కారాలు చేస్తున్నాక శివజంగమయ్య కళ్ళవారి